క్యాలిక్యులేట్ టేబుల్కి క్యాలిక్యులేట్కి డిఫరెన్స్ చూద్దాం. సో క్యాలిక్యులేట్ ఏంటంటే మనకి మెజర్ అవుట్పుట్ ఇస్తుంది. క్యాలిక్యులేట్ టేబుల్ అనేది మనకి అందులో ఉన్నట్టు టేబుల్ అనేది అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇది అనేది ఒక స్కేలార్ వాల్యూ అనేది అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో మెషర్ అనేది స్కేలార్ వాల్యూ అనమాట. ఒక వాల్యూ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. సో రెండిట్ల యొక్క సింటాక్స్ ఆల్మోస్ట్ సేమ్, బట్ ఏంటంటే మనకి ఇది మెజర్ వస్తుంది, టేబుల్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. సో మనకి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ సేల్స్ అనేది ఆర్డర్స్ క్రియేట్ చేద్దాం. సో ఇది ఒక మెజర్ అనమాట. క్యాలిక్యులేట్ ఆఫ్ లాస్ ఏంజల్స్ సేల్స్ ఇస్ ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సేల్స్. ఇందులో ఫిల్టర్స్లో మనం ఆర్డర్స్ ఆఫ్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ ఏంజల్స్ అని ఇచ్చాం అనమాట. సో ఇది మనకి ఒక వాల్యూ వచ్చింది, అదేంటంటే 175.8కి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేటెడ్ టేబుల్ క్రియేట్ చేసాం. సో క్యాలిక్యులేటెడ్ టేబుల్ అనేది దీనికి డాక్స్ ఫంక్షన్ వచ్చి క్యాలిక్యులేటెడ్ టేబుల్ టేబుల్ బ్రాకెట్స్లో సింటాక్స్ వచ్చి టేబుల్ ఫిల్టర్లో మళ్ళీ టేబుల్ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఆర్డర్ ఆఫ్ సిటీస్ లాస్ ఏంజల్స్. సో దీనికి అవుట్పుట్ ఏమొచ్చిందంటే మనకు ఒక టేబుల్ వచ్చింది. ఇందులో మనకి ఇక్కడ సిటీలో మనం లాస్ ఏంజల్స్ ఇచ్చాం. సో లాస్ ఏంజల్స్ మాత్రం ఉంది, వేరేది ఏమీ రాలేదు. అదే మనం ఆర్డర్స్ టేబుల్స్లోకి వెళ్ళి చూద్దాం. సిటీ ఆర్డర్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తే లాస్ ఏంజల్స్. సో మనకి చాలా ఉన్నాయి సిటీస్. సో మెయిన్గా మనం ఇచ్చిన ఫిల్టర్ ఏంటి, ఇక్కడ లాస్ ఏంజల్స్ అన్నమాట. సపోజ్ మనం ఇక్కడ రీజన్ వెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ వెస్ట్, ఈస్ట్, సౌత్ ఉంది. మనం ఇంకొక ఫిల్టర్ ఇద్దాం, మనకు ఓన్లీ వెస్ట్ కావాలి. సో క్యాలిక్యులేటెడ్ టేబుల్ని అడిట్ చేద్దాం. ఇక్కడ కదా మనకి ఇంకొక ఫిల్టర్ ఇద్దాం. ఫిల్టర్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్డర్స్ ఆఫ్ region is equals to west. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు టేబుల్ క్రియేట్ అయింది. సిటీ లాస్ ఏంజల్స్ ఉంటుంది. సిటీ లాస్ ఏంజల్స్ ఉంటుంది. మనం ఏదైతే తప్పు టేబుల్ క్లిక్ చేసాం, సో ఇక్కడ మనం సిటీ క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ సిటీ అనేది ఓన్లీ లాస్ ఏంజల్స్ ఉంది. ఇక్కడ రీజన్ వచ్చి మనకు ఓన్లీ వెస్ట్ ఉంది. సో వెస్ట్ లాస్ ఏంజల్స్ ఇదన్నమాట టేబుల్ అవుట్పుట్ ఇచ్చింది. సో ఇక్కడ మనం దీని మీద మళ్ళీ టోటల్ సేల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే టోటల్ సేల్స్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి సేమ్ ఇక్కడ ఏమైతే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ వచ్చింది అన్నమాట. ఇదన్నమాట క్యాలిక్యులేట్ టేబుల్ వర్సెస్ క్యాలిక్యులేట్ డాష్ ఫంక్షన్. క్యాలిక్యులేట్ అనేది ఒక స్కేలార్ వాల్యూ ఇస్తుంది, మెజర్ ఇస్తుంది. క్యాలిక్యులేట్ టేబుల్ అనేది ఒక టేబుల్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. రెండిట్లో కూడా మనం ఫిల్టర్స్ అప్లై చేస్తాం. సింటాక్స్ కూడా ఒకటే, ఆల్మోస్ట్ అది డిఫరెన్స్.